ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టేందుకు ఆయన కదలికలపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కొన్నేళ్ల పాటు పెద్ద కసరత్తు చేశాయి. సుప్రీం నేత అంటే దేశ ప్రధానితో సమానం. ఆయనను హత్య చేయడానికి అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన నాటి నుంచే ట్రంప్ ప్రణాళికలు రచిస్తూ వచ్చాడు. ఖమేనీ గురించి ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఇందుకోసం నూతన టెక్నాలజీ ఏఐ అల్గారిథంలను ఉపయోగించి పెద్ద డేటాని సిద్ధం చేసుకుని దాడి చేసి ప్రణాళిక ప్రకారం హతమార్చారు. ఖమేనీ కదలికను పిన్ టు పిన్ కనిపెట్టేందుకు ఇరాన్ రాజధాని నగరమైన టెహ్రాన్లోని ప్రతి కెమెరాను తన టెక్నాలజీతో ఇజ్రాయెల్ దేశం హ్యాక్ చేసినట్లు బ్రిటన్ ఫైనాన్షియల్ టైమ్తో పాటు మరికొన్ని మాధ్యమాలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఖమేనీ గురించిన సమగ్ర సమాచారం సీసీ ఫుటేజ్లు, సెల్ ఫోన్ నెట్వర్క్ ద్వారా ఇజ్రాయెల్ సర్వర్లకు ఎప్పటికప్పుడు చేరేవి. ఈ సమాచారం ద్వారా ఆయన భద్రతా సిబ్బంది వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించేవారు. ప్రత్యేకంగా పాస్తూర్ స్ట్రీట్ సమీపంలోని కెమెరా అత్యంత కీలకంగా నిలిచేది. ఈ సీసీ కెమెరా ద్వారా సుప్రీం లీడర్ రోజువారీ కార్యకలాపాలను, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలు పార్కు చేసిన ప్రదేశాలను ఒక కెమెరాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కనిపెట్టేది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఎక్కడుంటారు, ఎవరిని కలుస్తున్నారు, ఇతరులతో ఎలా సంప్రదింపులు చేస్తుంటారు, తన ప్రాణానికి హాని ఉంటే ఎక్కడికి వెళ్తారు, ఇలా ప్రతి విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశ్చితంగా అధ్యయనం చేశాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ, సైనిక ఉన్నతాధికారులపైన కన్ను వేసి ఉంచినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చేందుకు ఏఐ టూల్స్, అల్గారిథమ్స్ను ఉపయోగించారు. ఫిబ్రవరి 28న అత్యంత ఖచ్చితత్వంతో ఖమేనీపై గురిపెట్టడానికి ఇది ఉపయోగపడింది. ఖమేనీ సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు మొబైల్ నెట్వర్క్లోనూ చొరబడ్డారని సమాచారం. దాడికి ముందు కొన్ని సెల్ టవర్లను ఉద్దేశపూర్వకంగానే స్తంభింపజేసి భద్రతా సిబ్బంది మధ్య సమాచారాన్ని అడ్డుకున్నట్లు వివరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించిన భారీ డేటాను విశ్లేషించి నిర్ణయ కేంద్రాలు, కీలక వ్యక్తులను గుర్తించారు. ఎవరిని పర్యవేక్షించాలి, ఎవరిపై దాడి చేయాలనే లక్ష్యాలతో జాబితాను రూపొందించారని సమాచారం. ఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతి శనివారం తన అధికారిక నివాసంలో ప్రభుత్వ కీలక పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు. టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఈ సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్ తెలుసుకుంది. ఈ వ్యవహారంలో అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన సమాచారం కూడా కీలకమైంది. దాడిలో యూనిట్ 8200 సిగ్నల్ ఇంటెలిజెన్స్, మొసాద్ ప్రధాన పాత్ర పోషించాయని తెలుస్తోంది. ఈ రెండు కలిసి సంవత్సరాలుగా సమాచారాన్ని సేకరించి రోజువారీ నివేదికలు తయారు చేశాయి. ఇలాంటి లక్ష్యాధారిత గూఢచర్యం ఇజ్రాయెల్ వ్యూహంలో ముఖ్య భాగమని మాజీ అధికారులు పేర్కొంటున్నారు. ఒకరిని టార్గెట్ చేయాలని నిర్ణయం తీసుకుంటే అవసరమైన ఖచ్చితమైన సమాచారం అందించడం మా పద్ధతి అని రిజర్వ్ బ్రిగేడియర్ జనరల్ ఇటాయి షహీరా వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం ఖమేనీ తన అధికారిక నివాసంలో ఉన్నారనే నిర్ధారణకు వచ్చాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. వెంటనే సంయుక్త చర్యకు రంగం సిద్ధమైంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఖమేనీ కదలికలను గమనిస్తూ రాగా అమెరికా అధికారులు అదనపు సమాచారాన్ని అందించారు. ఖమేనీపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకున్నాడు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ముందుగా సైబర్ దాడులు చేసి ఇరాన్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు. అనంతరం ఇజ్రాయెల్కు చెందిన సుమారు 200 యుద్ధ విమానాలు టెహ్రాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. 30 బంకర్ బస్టర్ బాంబులను లక్ష్యంపై ప్రయోగించాయి. ఇరాన్పై సైబర్ దాడులు కూడా జరిగాయని జెరూసలేం పోస్ట్ వెల్లడించింది. అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలతో పాటు సెక్యూరిటీ కమ్యూనికేషన్ వ్యవస్థలు, అధికారిక మీడియా సంస్థల వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. దాంతో ఇంటర్నెట్ లభ్యం కాలేదు. ఇరాన్ ప్రతిదాడుల సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారం జరిపిన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు.